Yesterday, the first fire call came to us at 1:41 p.m. Immediately, within 2 minutes from the nearby fire station, our officers and team were able to reach there. And as we saw the situation, we kept on increasing the number of force and the number of equipment. Then we also roped in the other departments. And entire night, our teams have been in the job. As you can see, this building has been in a total mess. Totally illegally occupied basements. Not only the illegal occupied basements, they have kept people there who are staying actually there in such a dangerous situation. Because of that, we had initially some difficulty to break through the ramp and the staircase. Nevertheless, with continuous follow-up, we were able to get in today morning. And the first body we were able to retrieve at about 9:15 a.m. And the fifth body, we had information only that 5 people are missing. So by 11 o'clock, we were able to retrieve the fifth body also. Definitely, Andy, it is a clear-cut criminal culpability on the part of the building owner and the persons who are now running this building. It is a gross violation of the guidelines in the rules, Andy. ఇది చట్టం అండ్ గైడ్లైన్ ప్రకారం ఏది ఇది ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. దిస్ ఇస్ అ బిజినెస్ బిల్డింగ్, కమర్షియల్ బిల్డింగ్ అంటారు. రన్ చేస్తున్నారు. మన వరకు అయితే దే హావ్ నెవర్ అప్రోచ్డ్ us ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ లైసెన్స్. మోర్ దెన్ దాట్, బేస్మెంట్స్ అనేది ఏంటి, బేస్మెంట్స్ ఉద్దేశం ఒకటే ఉంటుంది అండి. ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ పార్కింగ్ ఆఫ్ వెహికల్స్. ఎందుకంటే మా సిటీలో స్థలం లేదు కాబట్టి దానికోసం దిస్ ప్రొవిజన్ ఆఫ్ బేస్మెంట్స్ ఇస్ గివెన్. కానీ ఇక్కడ మనం చూస్తే 100% ఆ 2 బేస్మెంట్స్ ఉన్నాయో దాంట్లో మొత్తం రెడీమేడ్ ఫర్నిచర్, ఈ రా మెటీరియల్, డేంజరస్ కెమికల్స్, ఈ మ్యాట్రెస్ అన్ని వాళ్ళు ప్యాక్ చేశారు. లోపల పోయేది కూడా ఒక ఫీట్ స్పేస్ కూడా దాని మధ్యలో లేదు అండి. దాని ఇంకా ఒకటి మధ్యలో ఒక షటర్, ఐరన్ షటర్లో కూడా పెట్టుకుని దాంట్లో తాళం కూడా వేశారు. నిన్న వాళ్ళు కింద నుంచి కొంతమంది ఫోన్ చేస్తే దే ట్రై టు కమ్ టువర్డ్స్ ద ర్యాంప్లో ఒక ఫ్లేమ్ అయితే ఆ మంటలు వచ్చింది, ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళు పానిక్ అయి దే వాంటెడ్ టు కమ్ టువర్డ్ ద స్టేర్ కేస్. కానీ మధ్యలో ఇది ఒక క్లోజ్ ఐరన్ షటర్ వచ్చింది. దట్ వాజ్ ఆన్ ద లాక్. సారీ, ఆ 2 రూమ్స్ ఉన్నాయి. ఈ బేస్మెంట్ 1లో, బేస్మెంట్ 2లో ఒకటి ఉంది. సో అక్కడ ఇంతమందిని పెట్టుకున్నారు, పిల్లలతో పెట్టుకున్నారు అండి. దిస్ ఈస్ అ క్లియర్ కట్ క్రిమినల్ లయబిలిటీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బిల్డర్ అండ్ ద పీపుల్ హు ఆర్ రన్నింగ్ దిస్ బిల్డింగ్ నౌ. ఆఫీసర్స్ అండ్ మెటీరియల్ ఎక్విప్మెంట్ అందరి మనం ఇక్కడ గ్యాదర్ చేసాము. రాత్రి అంతా మన టీం చేసుకున్నారు. మన ఫైర్ డిపార్ట్మెంట్ కాకుండా ఈ హైడ్రా, జిహెచ్ఎంసీ హైడ్రా ఆఫీసర్స్ అండ్ మెన్ కూడా మాకు బాగా ఇక్కడ కోఆర్డినేషన్ సపోర్ట్ చేశారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వచ్చి మాకు ఇక్కడ సాయం చేశారు. ఇది కాకుండా డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ రెవెన్యూ, జిహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, దే గేవ్ us ఫుల్ సపోర్ట్. కంటిన్యూస్ గా రాత్రి అంతా మనకు వాటర్ సప్లై ఎటువంటి అడ్డం రాకుండా వాళ్ళ తరఫు నుంచి మనకు సపోర్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్. ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి దాదాపు 200 సిబ్బంది ఆ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కావచ్చు, అది కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దయచేసి అందరూ మీరు లైసెన్స్ కి అప్లై చేయాలి. చాలా మంది ఏమంటున్నారు, లైసెన్స్ ఎందుకు తీసుకోవాలి, మనకు ఏం అవసరం. లైసెన్స్ తీసుకోవడానికి అందరికీ బాధ్యత ఉండండి. ఇప్పుడు చూడండి, ఈ ఒక దాదాపు 25 మీటర్స్ హై స్ట్రక్చర్ ఉంది. మన రికార్డ్స్ లో వాళ్ళు మనకు ఇంతవరకు అప్రోచ్ కాలేదు మనకు లైసెన్స్ కోసం. అది అన్నీ ఉన్నాయని చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ప్రజలు ముందుకి రావాలి. అంత పెద్ద స్ట్రక్చర్ కట్టి దాంట్లో ఏదైనా ఉండటానికి, లేకపోతే బిజినెస్ కోసం, కమర్స్ కోసం ఏదైనా కావాలంటే దయచేసి మీరు ఫైర్ డిపార్ట్మెంట్ కి అప్లై చేయండి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ డిపార్ట్మెంట్ స్ట్రక్చర్ పొద్దున స్ట్రక్చర్ ఇంజనీర్ వచ్చి చూసుకున్నారు. బిల్డింగ్ ఇస్ స్ట్రాంగ్ ఇనఫ్, ఇట్ ఈస్ అ సేఫ్. ప్లస్ మనకు మెయిన్ కన్సర్న్ ఏదో ఉండదో, లోపల ట్రాప్ మనిషి ముందు మన ప్రయారిటీ మీద తీసుకోవాలి. సదుద్దీన్ ఓవైసీ గారు మా పార్టీ ప్రెసిడెంట్ ఆర్డర్ ఉన్నది మాకు. ఇది అంతా పని చేసిందాగా ఇక్కడే ఉండాలి చెప్పి అంతా నైట్ బి ఇక్కడే ఉన్నాం. ఎంఐఎం పార్టీ ఇక్కడే ఇది ఘటన అయింది, దాంట్లో ఇప్పుడుతోని అయింది, ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నాం. అంతా కాలిపోయిందాం, అంతా కాలి 90% అంతా కాలి. ఏం లేదు, కొంచెం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చుట్టాలకు అక్కడ మార్చరీకి పంపించినాం, వాళ్ళు బి చూస్తున్నారు. అంతా చూసి ఇట్లా ఉంటుంది, అది ఐడెంటిఫై చేస్తున్నారు. పిల్లలు బి డెడ్ బాడీ పంపించినాం. పిల్లలు ఒక ఇమ్తియాజ్ చెప్పి ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. ఒక్క రూమ్ లా సేఫ్ గానీ పోయినారు వాళ్ళు. అక్కడ రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ కు ఆ బీబీ అమ్మ చెప్పి ఉన్నది ఒకటి, హబీబ్ చెప్పి ఉన్నది.
లెఫ్ట్ సైడ్కు. మనం లోపల సెల్లర్లా పోయినప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. వాళ్ళు రైట్ సైడ్కు పోయినారు. అక్కడ ఒక రూమ్ ఉన్నది. అక్కడ సేఫ్టీ కావాలి చెప్పి వాళ్ళు పోయినారు. అక్కడ అగ్ని